లక్ష్మణ్ గారు నమస్తే అండి. మీరు ఇందాక 297 చూపించారు కదా, ఇప్పుడు ఇది కూడా డెమోనే ఇచ్చారా? ఇది డెమోన్ అండి. ఇది కొంచెం దాని మీద హైట్ ఎక్కువ వస్తుందండి. బాగా వచ్చిందండి. దాని మీద కూడా కాయ కొంచెం బాగా అనిపిస్తుంది. కొంచెం బాగా ఉంది. 9 సెంటీమీటర్లు 9 నుంచి 10 సెంటీమీటర్లు 10 దాకా బాగుందండి. ఎక్కువ ఉంది, కాయ జంప్ ఎక్కువ వస్తుంది. ఇది అంటే ఇది గింజ శాతం కూడా ఎక్కువ ఉన్నట్టుంది. బారు ఉన్నప్పుడు గింజలు కూడా ఎక్కువ ఉంటాయి కదా, ఉన్నప్పుడు కింద నుంచి కాపు వచ్చింది చూడండి. దీనికి కూడా అవుతుంది బాగా, బాగా అవుతుంది. ఇది కూడా వచ్చు పెద్ద వచ్చు పెట్టుకోవడానికి పెట్టుకోవాలండి. 40 కనీసం 4 అడుగులు సాలు మధ్యలో ఉండాలి. 40 అంగనాలు పక్కా ఉండాలి. 3 అడుగులు కనీసం మొక్క మధ్యలో 4 అడుగులు సాలుకు మధ్యలో పెట్టుకోవాలి. అంతే అలా పెట్టుకుంటేనే ఇది విత్తనం కవర్ అయింది మంచిగా. అంటే మీకు ఇప్పుడు 297 లో కంటే కూడా దీంట్లో నచ్చిన కొన్ని ముఖ్యమైన లక్షణాలు చెప్పండి. హైట్ ఎక్కువ వస్తుందండి. కాయ జంప్ ఎక్కువ ఉంది కొంచెం. దానికి అదే ఇప్పుడు ఎంత హైట్ ఉంటే అంత కాపు ఉంటుంది. అది మెయిన్. కానీ ఎడవం చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు 2 ఒకేసారి నర్సరీలో పోసాను. 2 ఒకేసారి పోసినాను. తోట ఐటమ్ కూడా 2 ఒకే రోజు వేసాను. 2 వెరైటీలు ఒకే రోజు వేసినాం. ఈరోజు సుమారు ఒక 500 మంది రైతులు చూసినట్టున్నారు. మొన్న నిన్న ఇవాళ కూడా వచ్చారండి. రైతుల అభిప్రాయం తీసుకున్నారు, మాట్లాడారు. వచ్చిన రైతులు ఏమంటున్నారు? బాగుంది అన్నారండి. మీతో కూడా అన్నారు. ఎందుకంటే మేము 100 రకాలుగా వీడియోలు చూపించినా కానీ మీకు వచ్చిన రైతులు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు అనేది ముఖ్యం. ఈ మధ్యలో ఇన్ని సంవత్సరాలు బాగా నల్లి వచ్చి 2-3 సంవత్సరాల క్రితం హైట్ ఎదగటం ఇవి అనేది లేదు. ఇప్పుడు ఇది చూసినాక బాగా ప్రతి ఒక్కరు బాగా ఇష్టపడ్డారు. బాగా వచ్చింది అంటున్నారు. అదే ఎందుకంటే ఇప్పుడు మీరు స్వతహాగా సాగు చేసిన రైతు కాబట్టి మీరు చెప్తున్నారు దీని గురించి గుణగాణాలు. వచ్చిన రైతులు కూడా వాళ్ళు సాగు చేసిన విత్తనాలతో దీన్ని కంపేర్ చేసి చేసుకుంటున్నారు. బాగుందని మంచి టాకే ఉందండి. అదే ఇది తూకానికి వచ్చే రకం అండి. ఇది ఈ కలర్ ఆగటం అనేది మధ్య కాలంలో కొన్ని రకాల్లో ఇంత కలర్ కనపడట్లేదు. కలర్ కూడా బాగుంటుంది. ఇది ఆగదు, నిల్వ పెట్టుకోవడానికి కూడా 2 సంవత్సరాలైనా బస్తా కలర్ చేరిపోదు అసలు. కాయ అనేది ఇందులో ఉన్న కలర్ గొప్పతనం. అది సైజ్ వచ్చింది, తూకం ఉంది, కింద బరువు ఎక్కువ ఉంటుంది దీంట్లో. అదే చూసినా 2-3 కాయలు బరువు తెంపినప్పుడు మిగతా రకాలతో పోల్చినప్పుడు ఈ రకాలు కొద్దిగా బరువు అనిపిస్తున్నాయి. కాయ వజనం అంటే గింజ శాతం ఎక్కువ ఉండటం ప్లస్ తూకం కూడా ఎక్కువ వస్తుంది. పూర్తిగా పులిబండ్లు కాకుండా ఎండిపోయిన కాయల్ని పట్టుకొని చూస్తే బరువు అనిపిస్తున్నాయి బాగా. ధన్యవాదాలండి లక్ష్మణ్ గారు.